నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఉత్సవాలకు సంబంధించి ఆలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులతో చర్చించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. పుదుచ్చేరి యానంలో మొదలైన ఎన్నికల సందడి. ఇంటింటికి వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ముమ్మర ప్రచారం చేస్తున్న తోట రాజు. కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ జూనియర్ కళాశాలకు ఆర్వో ప్లాంట్ ను అందజేసిన ఎన్ఆర్ఐ కామరాజు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించిన చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేసి మోహన్ బాబు విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేఎన్టీయూ ఎదుట నిరసన తెలియజేసిన విద్యార్థి సంఘాలు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పరిశీలించి వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బందితో చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అధికారులు, కమిటీ సభ్యులు సూచనలు, సలహాలు ఇచ్చినట్లయితే వాటికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోనేరు నందు స్నానం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన నీటితో కోనేటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం, ధర్మకర్త మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఏడీఎఫ్ఓ శ్రీహరి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ భగవాన్, కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, ఇతర అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ओम अतिक्रूर महाकाय कल्पांत दहनोपमा भैरवनस्तुभ्यमनज्ञान दातुपुरहते कालभैरवस्वामिने नमः प्रार्थना नमस्कारान् समर्पयामि। మెయింటైన్ చేస్తుంది బాగా కామన్ సెన్స్ కలుస్తారా? 100 రూపాయలు ఉంటుందండి. యాభై బట్టి ఇక్కడ లాస్ట్ మనం తీసుకుంటారు అంటే ఎక్కువ ఎన్ని ఎక్కువ మంది వచ్చే బొమ్మలు తక్కువ లాస్ట్ టైంలో ఉన్న క్రౌడ్ మేనేజ్మెంట్ చేంజెస్ ఏమన్నా మీరు చెప్పాలి, మీకే తెలుసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 50 లేకుండా 3 20 100 సార్ ఈసారి అదే మేనేజ్ చేస్తాం. ఈ రూట్ ఎవరు వస్తారేమో గారు, ఈ రూట్ ఆర్డర్ చేస్తున్నారు. వాటర్ సంబంధించిన ఆల్రెడీ ఆరో ప్లాంట్ ఉంది కదా సార్, టెస్టింగ్
आवाहयामि सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनाथ भवे भवस्वमा भवोद्भवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतनाय नमः मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः समस्त सन्मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्य मंगलानि भवन्तु पार्वतीपतये हर हर महादेव हर ओम राजाधिराजाय प्रसन्न साहिने वै श्रवणाय ఇది వేరు విఐపి వేరు విఐపి రాజులు కూడా విఐపీలు అసలు విఐపీలు అందరూ లెవెల్ ఎక్కకుండా చూసుకోవాలి అంతే కదా అదే సార్ ఇందాక చెప్పాను కదా ఏడు దాకా ఎట్లా వస్తుంది వచ్చి ఇట్లా ఒక బ్యాచ్ ఇట్లా ఒక బ్యాచ్ వస్తుంది స్ట్రిక్ట్గా మనం అక్కడ మెన్ పెట్టుకోవాలి అది ఆపోజిట్ సైడ్ మెడికల్ క్యాంప్ ఈసారి మనం ఒక అంబులెన్స్ ఒక డాక్టర్ని పోస్ట్ చేస్తాం షిఫ్ట్ వేసేసి 5-6 hours ఒక పోస్ట్ చేసి ఒక డాక్టర్ పోస్ట్ ఇక్కడ పిఠాపురం చోట డాక్టర్స్ ఉండాలి విత్ ఇంకా రెగ్యులర్ ఎక్విప్మెంట్ మెడికల్ క్యాంప్ ఎక్విప్మెంట్ అండ్ ఒక అంబులెన్స్ అది ఈసారి చేస్తాం అండ్ ఒకసారి డ్యూటీ సేవలు వేసి రోస్టర్ ఎన్ని 2 days ఉంటుందా ఒక రోజేనా కంప్లీట్గా 4 days రోస్ట్ చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి నా వైపు నుంచి కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ లాస్ట్లో ప్రొసీడింగ్స్ పెట్టాం ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కొంత వాటర్ క్వాలిటీ తర్వాత ఇక్కడ ఆరో ప్లాంట్ అవుతుంది సో దాని క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అండ్ ఫుడ్ సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనం చెప్పాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి ప్రసాదం అనేది చూసుకోవాలి ఎనీ అదర్ కన్సర్న్స్ ఎనీవన్ మీడియా వైపు నుంచి కానీ ట్రస్ట్ మెంబర్స్ నుంచి కానీ చైర్మన్ గారి వైపు నుంచి ఏదైనా నా వైపు నుంచి ఏమైనా చేయాల్సింది ఉన్నాయి ఇరిగేషన్ వరకు నేను అదే మాట్లాడతాను రైట్ అది నేను చేస్తాను నేను చెప్తాను లీగల్ మన దగ్గర బయో టాయిలెట్స్ ఏమైతే ఉన్నాయో ఒక కమిషనర్ వచ్చినప్పుడు మాట్లాడాలి ఒక అడిషనల్గా పెట్టాలి ఇంకా ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ సజెషన్ ఈ దేవాలయం అన్ని బాగా జరుగుతుంది గోదావరి వాటర్ మాత్రం చాలా వేస్ట్ వాటర్ కలిసిపోతుందండి సార్ చెప్పారు నాకు అర్థమైంది రేవులు ఉన్నాయండి సార్ ఆ రేవుల దగ్గర ఈ గురపరేట కాకుండా ఆ లక్కలతో కొంత 3 రోజులు అది ఉండాలని చెప్తాను సార్ రేవులు కొంత శుభ్రం చేసి ఏర్పాటు చేయించాలి సార్ వాటర్ 3 days ముందే రిలీజ్ చేయాలి సో దట్ కొంచెం ఫ్లష్ అయిపోవాలి అండ్ ఆ గురపరేటకి సంబంధించి ఒకసారి క్లీనింగ్ ఎంత అవుతుందో నాకు ఒకసారి మీ ఎస్సీని ఒకసారి మాట్లాడండి అండ్ టేక్ కేర్ ఆఫ్ రైట్ నేను అరౌండ్ 10 అలాగా నేను కన్సల్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టాను సో అందరికి ఏమేమి అరేంజ్మెంట్స్ చేశాము తర్వాత ఏ టైంలో విఐపీస్ వస్తే బాగుంటుంది అని చెప్పడానికి
ఏదైనా అంతకుముందు ఏదైనా సజెషన్ ఉన్నా నాకు చెప్తే అసలు ఎనీ కన్సెప్ట్స్ ఆర్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ చాలా భక్తులు క్యూ లైన్లో వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. డిపార్ట్మెంట్ పరంగా ఒక ఆయన పెట్టి చేస్తే అంటే ఆయన భక్తులతో కొంచెం హార్ష్గా మాట్లాడడం కానీ ఎలా రండి లాస్ట్ టైం నేను చూసాను వీడియో మార్చాలి మనిషి వీళ్ళందరూ విమెన్ పెట్టండి విమెన్ కాబట్టి విమెన్ పెట్టండి ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ మీడియా పుదుచ్చేరి యానాంలో ఎన్నికల సందడి మొదలైంది. యానాం ప్రజానాయకునిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న తోట రాజు ఈరోజు యానాం శివారు సావిత్రి నగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారానికి వందలాది మంది వెంటరాగా ఇంటింటికి వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ముమ్మర ప్రచారం చేశారు. యానాం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు. మత్స్యకార గ్రామమైన సావిత్రి నగర్లో తోట రాజుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలు జల్లుతూ హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సావిత్రి నగర్లో ఇంటింటికి ప్రచార యాత్రను కొనసాగుతుంది. ఈరోజు మంచి రోజని మరి సిద్ధాంతులు కానీ వేద పండితులు కానీ చెప్పి ఉన్నారు. నా జాతకరీత్యా ఈరోజు మంచిది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి క్యాన్వాసింగ్ కి వెళ్ళడానికి శుభముహూర్తం పెట్టి ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తమై నేను ఈ రోజు సావిత్రి నగర్ అంతా కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నాను. అలాగే మరి నా తొలేడు అని ఆగస్టు 8వ తారీఖున నేను నా తొలేడుగు మీతోనేనని చెప్పేసి బయటకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరికి సమస్యలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఆ సమస్యలకు అటెండ్ అవుతూ ప్రతి ఒక్కరి గుండెల్లోని ఆదరణ పొందగలిగానంటే నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. నా తొలేడుగులో నా వెంట ఉండి ఈ సావిత్రి నగర్ నుంచి విశేషమైన జనం అందరూ కూడా వచ్చి నన్ను ఎంతగానో ఆదరించారు. మరి ఈ రోజు ఈ సైన్యం అయినటువంటి మన సావిత్రి నగర్ లో పేరురాజు గారు కానీ బాబీ గారు కానీ అలా గిరియాంపేట నుంచి చాలా మంది పెద్దలందరూ కూడా నా వెనకాల ఉండడానికి అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. మరి అలాగే దాసు గారు కానీ కాయరాజు గారు కానీ చాలా మంది మరి సావిత్రి నగర్ లో నా వెంట ఉండడానికి నన్ను బలపరచడానికి ఎంతగానో నన్ను బలపరుస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే దర్యాల తిప్పలో కొత్త కాలనీలో మన అప్పారావు గారు కానీ అలాగే లంకేష్ శ్రీను గారు కానీ లోకరాజు గారు మొత్తం పెద్దలందరూ కూడా మరి సుబ్బారావు గారు ముఖ్యంగా నన్ను ఎంతగానో తమ్ముడు నన్ను బలపరిచాడు. తమ్ముడు నీకు సర్వదా కృతజ్ఞత తమ్ముడు. రానున్న రోజుల్లో మీరు తలెత్తుకునే రీతిగా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సావిత్రి నగర్ ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటానమ్మా. సావిత్రి నగర్ అంటే నన్ను ముందుగా బలపరిచినటువంటి సావిత్రి నగర్ని నేను రానున్న రోజుల్లో ఇంకా వారికి ఏ విధమైన
నేను సహకారం అందించాలో తప్పకుండా అందిస్తాను. ఇళ్ల స్థలాలు లేని వారికి నా ప్రత్యేకమైన జయం. యానాం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేవో ఖచ్చితంగా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా కాలంలో చట్టపరిచయ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి కళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో ఆయన కూడా ఎంతగానో నన్ను బలపరుస్తూ ఉన్నారు. వారితో ఉన్నటువంటి మరి సత్యనారాయణ గారు కానీ, అలాగే శేఖర్ గారు కానీ పల్లవరాజు గారు కానీ వీరంతా కూడా నీ వెంటుంటారని నా వెంటుండి నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యపోయే రోజులు ఇంకా ముందున్నాయని మీకు తెలియజేస్తున్నాను. అందరూ తలుపులు తెరిసే ఉన్నాయి. అందరూ కూడా త్వరలో వస్తారు. మీ అందరూ చూసే విధంగా ఆశ్చర్యపోయే విధంగా వస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ క్యాన్వాసింగ్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం కలిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి అందరూ కూడా ఇక మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకమైన పేరున నన్ను ఎంతగా బలపరిచిన తల్లులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. యానాం నియోజకవర్గంలో 40,000 ఓట్లుంటే 21,000 చిల్లర పైసలకు లేడీసే ఉన్నారు. ఆడమూర్తులు, స్త్రీమూర్తులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ జీవిస్తే యానాంను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ వచ్చినటువంటి మీడియా వారికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా, విలేకరులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మరి మనల్ని ఎంతగానో క్రమశిక్షణగా వెళ్ళడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల ఎంఎస్ఎన్ చార్టీస్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీకి ఎన్ఆర్ఐ కామరాజు ఆర్వో వాటర్ ప్లాంట్ ను బహుకరించారు. ముందుగా మల్లాడి సత్యలింగ నాయక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీకి ఆర్వో వాటర్ ప్లాంట్ ను బహుకరించిన ఎన్ఆర్ఐ కామరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ కూలర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ విజయకుమారి, చార్టీస్ సూపరింటెండెంట్ జె సోమరాజు, మినీ గుడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, పినపోతు ఫిలిప్, చారిటీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఎలా చూడండి సార్ ఒకసారి. ఓకే సార్, స్టార్ట్. అదే ఎలా చూడండి సార్. ఓకే సార్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ప్రోత్సాహంతో మన ఎన్ఆర్ఐ కామరాజు గారు ఈ రోజు జూనియర్ కాలేజీ నాయకర్ చారిటీస్ అనుబంధ సంస్థ అయిన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి పిల్లల సౌకర్యార్థం వాటర్ తాగు నిమిత్తం మంచి ఐస్ కూలింగ్ ప్లాంట్, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కూలర్ బహుకరణ చేశారు. దీనికి మన ప్రిన్సిపల్ విజయకుమారి గారు ఎంతో మోటివేషన్ చేయించి మన కామరాజు గారితో ఈ వాటర్ ఫిల్టర్ వేయటానికి బాగా సహకారం అందించారు. కామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మన అసిస్టెంట్ కమిషనర్ శ్రీ
కూడా నా ఆశీస్సులు. సహాయం చేస్తారని చెప్పి దాతలు ఇచ్చినటువంటి సహాయం, మా చైర్మన్ గారి సహకారం, అలాగే నా చాలా అదృష్టం నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఆవిడ ఆదివారం మేడం నాయుడు గారు అయితే మీరు చెయ్యండి మేడం, మీకు ఎందుకు మేము ఉన్నామని సూపరింటెండెంట్ గారు వీళ్ళందరి సహకారం. మీరు ఏం పెట్టుకోకుండా బాగా చదువుకోవాలి. పెద్ద పెద్దలందరికీ ఏమి లేవండి. అంబేద్కర్ గారు ఈజీ దీపంలో చదువుకున్నారు. అబ్రహం లింకన్ ఈజీ దీపం. ఎంఎస్ఎన్ జూనియర్ కళాశాల అనేది 1969లో ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినప్పుడు ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది. కళాశాల ప్రారంభించినప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి తెలుగు మీడియం ఈ 4 గ్రూపులతోనే కళాశాల ప్రారంభించబడింది. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కళాశాలను మన నాయకర్ గారు ఎంతో అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి మనం ప్రతిరోజు కూడా ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. కానీ అంతా ఉండి ఎంతో ఆస్తులుండి ఇచ్చినటువంటి పరిస్థితి కాకుండా ఆయన కష్టపడి సంపాదించిందంతా కూడా ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా పేద విద్య, అలాగే ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా కాకినాడలో ఉన్న ఏ పిల్లలైనా కూడా ఏ విద్యార్థులైనా కూడా ఇక్కడికి వచ్చి అన్నదానం అంటే చదువుకునే పిల్లలకి ఏం కావాలి, రోజు మనందరికీ కూడా ఫుడ్ కావాలి. సో చదివే పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంచి మనసుతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించుగా 69లో ప్రారంభించబడినటువంటి ఈ జూనియర్ కళాశాల ఈ రోజు అనేక కొత్త కోర్సులతో కూడా వెలిసిల్లుతుంది. ఈ విషయం చాలా మంది బయటకు మేము ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయామనే బాధ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే 2020-21లో కరోనా టైంలో మేము డోనర్ అంటే ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 8.5 లక్షలతో ఈ ల్యాబ్ని అంతటినీ కూడా మేము తయారు చేయడం జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే మేము ఈ కోర్స్ ప్రారంభించడం, ఈ డోనర్తో ఇవన్నీ కూడా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు మీరు కూర్చునేటువంటి ఆ 70 బెంచీలు కూడా సెంట్రల్ జైలు నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇలా ఒక డోనర్ ఇచ్చినటువంటి ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది డోనర్స్ మనకి ముందుకు వస్తూ ఉన్నారనమాట. ఆ రకంగా ఈ సంస్థను మేము ఇంకా ఇంప్రూవ్ చేయదలుచుకున్నాం. రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం, సిఈసి ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం కూడా 3 ఇయర్స్ బ్యాక్ కొత్త కోర్సులు ప్రారంభించబడ్డాయి. సో ఒకప్పుడు క్లోజ్ చేసేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విధంగా మేము టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పార్ట్ టైం అందరూ కూడా కష్టపడి ఈ కాలేజీలు మేము నడుపుకుంటూ జరుగుతుంది. సార్ రీసెంట్గా కామరాజ్ గారు వచ్చి ఆయన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ కాదు అంతే కదా సార్, అయినప్పటికీ కూడా మన కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా వాటర్ సప్లై నేను ఈ రకంగా ఆర్ఓ ప్లాంట్ ద్వారా చేస్తానంటే ఆయనంతటా ఆయనే వాలంటీర్గా వచ్చారు. నిజంగా ఇది చాలా చాలా హర్షించదగినటువంటి విషయం అనమాట. సో అందరూ ఒక్కసారి ఆయనకి మన విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని, మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేఎన్టీయూకి ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి సతీష్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు రవితేజ సంయుక్తంగా మాట్లాడుతూ తిరుపతి జిల్లా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులపై సినీ నటుడికి చెందినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజుల పోరాటాన్ని విద్యార్థి యువజన సంఘాలు చేస్తే తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ను, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కిరాయి గుండాలు 20 మంది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయడం దుర్మార్గమన్నారు. యూనివర్సిటీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తుంటే అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కళాశాలలో జరిగే దోపిడీలను ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయడం దుర్మార్గమన్నారు. విద్యాశాఖ, హోంశాఖ మంత్రులు వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై జరిగే అన్యాయాలు, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని, బౌన్సర్ల నుండి రక్షణ కల్పించాలని, ఉన్నత విద్యా మండలి, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యార్థులకు మోహన్ బాబు యూనివర్సిటీ ఇవ్వాల్సిన 26.17 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మోహన్ బాబు రౌడీయిజం చెల్లదని, వెంటనే యూనివర్సిటీలో బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎం వీరబాబు,
వి దుర్గారావు, సిద్ధు, బాలాజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, నరసింహ, మణికంఠ, జయరాం, మణికంఠ, రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వైబాబి, ఏఐఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. మొన్న మహానుభావ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు నిరసన తెలియజేస్తే వాళ్ళ కలెక్టరేట్ వెళ్తుండగా అన్యాయంగా వాళ్ళ బౌన్సర్ని 30 మందిని పంపించి కిడ్నాప్ చేయించారు. అలాగే వాళ్ళపై దాడి చేశారు. వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెట్టారు. అంటే విద్యార్థి నాయకులు నీ కాలేజీలో తప్పు జరుగుతుంది అంటే బౌన్సర్లతో పెట్టుకుని వాళ్ళు భయపెట్టే క్రాంతులకి మన మహానుభావు గారు మంచి విష్ణు గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూనివర్సిటీలో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. అలాగే ఏదైతే నువ్వు నీ అబ్బాయిని మంచు మనోజ్ని బయటికి గెంటేసినట్టుగా నువ్వు విద్యార్థి నాయకులతో కానీ చెలగడలాడితే మహానుభావు ఖబర్దార్. ఎందుకంటే యూనివర్సిటీకి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తాం. అలాగే హైదరాబాద్ లో ఇల్లును కూడా ముట్టడిస్తామని విద్యార్థి యువజన సంఘాల నాయకులుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కానీ వైఖరి మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ విద్యమ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో తక్షణమే ఆ యూనివర్సిటీని రద్దు చేయాలి. పిల్లల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అని ఈ రోజుని కాకినాడ జిల్లాలో మేము విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే మోహన్ బాబు మంచి విషయంలో కేవలం ఒక రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఒత్తాసు పలుకుతున్నాయి. కేవలం ఇది రౌడీయిజం తప్ప ఏమీ లేదు. తక్షణమే మంచి విష్ణుని మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నా పేరు పెంకే రవితేజ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన చేసి రాష్ట్ర కార్యదర్శిని. మరి నిన్న జరిగేది ఏదైతే ఉందో సినిమాలో చేసినట్టు నిజ జీవితంలో కూడా చేస్తే కుదురుతుంది అనుకుంటున్నాడు మోహన్ బాబు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థి నేతలపై మరి మోహన్ బాబు వారి యొక్క తనయుడు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని మీరు విద్యార్థి నేతలపై మీ ఇంట్లో వాళ్ళపై ఆజమాయిషీ చేసినట్టు నిజ జీవితంలో చేస్తే కుదురుతుంది అనుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థి లోకలంతా కన్నెర చేసుకుని కూర్చుంది. మీరు చేసినటువంటి తప్పును మీరు క్షమాపణ చెప్పి విద్యార్థి లోకాలందరికీ క్షమాపణ చెప్పాల్సింది కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం విద్యార్థి లోకమంతా కూడా ఆందోళన చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఎం గంగాసూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఏదైతే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని 20 మంది గోండాలు మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన కిడ్నాప్ చేసి ఎస్ఎఫ్ఐ నాయకులు తీసిపోయారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే గుర్తింపు రద్దు చేయాలి. ఏదైతే విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి 27,000 కోట్ల రూపాయల్ని తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కిడ్నాప్ కి పాల్పడినట్టు మంచు విష్ణు మోహన్ బాబుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏదైతే రౌడీగా బిహేవ్ చేస్తా ఉంటో యూనివర్సిటీ ఏదైతే బౌన్సర్ని యూనివర్సిటీ నుంచి వెంటనే పంపించాలని ఎస్ఎఫ్ఐగా ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి జేఏసీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి పురాతనమైన బషీర్ బీబీ దుర్గాను సుమారు 10 లక్షల వ్యయంతో యూకొత్తపల్లి మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ పునర్నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కల వరలక్ష్మి, కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాన్పాడలో ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు 3 రోజుల పాటు హాజరవుతారని తెలిపారు. ముస్లిం భక్తులే కాకుండా అన్ని కులాల వారు, మతాల వారు వచ్చి బంగారు పాపమును దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ దర్గాను పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ జ్యోతి శ్రీనివాస్ అంటే యూకొత్తపల్లి మండలానికి ఎన్నో సేవలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ పెద్దలు, అధిక సంఖ్యలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
బషీర్ బీబీ ఔలియా మహోత్సవానికి అలాగే హిందువులందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి బంగారు పాపమ్మ ఏదైతే దర్గా ఉన్నదో ఈ కార్యక్రమానికి ఈరోజు 71 పురుషోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పిఠాపురం నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, అలాగే సభాధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు పిన్నం దర్బాబు గారికి, 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి కిషోర్ గారికి, మరి నూతనంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ నిర్వహించినటువంటి ఎన్నికల్లో నూతనంగా పదవీ బాధ్యతలు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి పార్టీ మండలాధ్యక్షుడిగా నియమింపబడినటువంటి మననే పార్టీ తరఫున నియమింపబడినటువంటి పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ వరలక్ష్మి గారికి, అలాగే పన్నాడ గ్రామం నుండి పార్టీ తరఫున పార్టీ పవన్ కళ్యాణ్ అటువంటి దాన్ని ఒక ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చాత్య దీక్ష చేశాడు. ఆవేళ తిరుపతిలో కల్తీ జరిగింది. ఇవాళ ఏమైంది? సిట్టు చెప్పింది, నేషనల్ బోర్డ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ కూడా ఇవాళ చెప్పింది. ఖచ్చితంగా అందులో పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చిందని చెప్పింది. పాలు పెరుగు వెన్న లేకుండా వీళ్ళు ఎవరన్నా నెయ్యి తెస్తారు, వీళ్ళు చోట్ల ₹1,00,000 ఇస్తారు. ఎవరన్నా చిలికించి తేగలరా? అది ఆ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. పాలు పెరుగు వెన్న లేకుండా నెయ్యి తెచ్చాడు తిరుపతికి. ఆ రయ్య ఇవాళ సిట్ ఏం చెప్పింది? రసాయనాలు కూడితో తుగుండేది. ఆ రసాయనాల్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది, ఆ రసాయనాల్లోనే ఫిష్ ఆయిల్ అట్లాగే పంది కొవ్వు ఉన్నదని చెప్పి పరిపూర్ణమైన రిపోర్ట్ ఇంకా తయారవుతూనే ఉంది. ఈ లోపల దొంగ అన్నట్టు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసి ఇంత ఆశ్చర్యంగా ఎలా ఉందంటే, కల్తీ జరగలేదని అంటలేదు వాళ్ళు, చిత్రం కొవ్వు కాదంటున్నారు, కల్తీ ఒప్పుకుంటున్నారు. చెప్తుండ్రు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన సన్నాసి మాట్లాడే విధానం ఇదన్నట్టు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మనం ప్రతి ఒక్కరికి నిజం చేసేద్దామన్న ప్రయత్నం ఖచ్చితంగా సోషల్ మీడియాతో అయితే అవ్వచ్చు, అతను ఆకుపచ్చ మీడియాతో అయితే అవ్వచ్చు, దేదైతేనే అవ్వచ్చు, ఇదే కార్యక్రమం చేసుకుంటాం. అంటే మన వాయిస్ కన్నా అతని వాయిస్ ఎక్కువ పడతా ఉంది ప్రతి చోట. ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునేలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రెక్టిఫై చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మంచి మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే ₹10,00,000 వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరపున వారందరికీ, అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ బషీర్ బీబీ
దర్గా యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇక్కడికి వచ్చిన మన జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అది ముఖ్యంగా ముస్లిం సోదరిమణులు అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ లేదు, ఒక చిన్న ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలు సమానం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. మనం ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని అదే మా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా అభిప్రాయం అదే. మేమందరం కూడా ఇప్పుడు మతాలకు అతీతంగా కొన్ని కులాలకు అతీతంగా కూడా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. దానికి ఒక చిన్న సూచనగానే ఇది చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో అందరూ సమానమైన దృష్టిని ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ ఈ కాలేజీ చేసినందుకు మీ అందరూ కూడా మీకు ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి పెద్ద అందరినీ కమిటీ మెంబర్లు కోరుకుంటున్నాం. మా జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో అక్కడ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన కనీసం 300 సంవత్సరాల అతి పురాతనమైన ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థలున్న ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గానికి ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు, ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే, అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం డౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజ సూచనలతో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ దొమ్మెట్టి శామ్యూల్ సాగర్, తాళరేవు జెడ్పీటీసీ బాధితులకు ట్రంకు పెట్టెలు, నిత్యావసర వస్తువులు వారి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. నా దాంట్లో కూడా తీసండి, సార్ దాంట్లో తీసా వీడియో తీసే చిన్న వీడియో 30 సెకండ్స్ వీడియో తీసే సార్ దాంట్లో ఒకసారి ఇంకెవరికి ఇచ్చా పెట్టి ఎవరికి ఎట్టుకెళ్ళా పెట్టి ఓకే ఈసారి ఇంకా దాంట్లో పెట్టి సరే కూర్చోండి, వెళ్ళిపోకండి. మరి బాక్స్ ఇచ్చుకున్నా కదా పెట్టి. ఈరోజు మారుమూల ఏజెన్సీ గ్రామం సార్లంకలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, చాలా ఇల్లు కాలిపోయి గ్రామం అంతా కూడా చాలా గృహాలు బూడిదగా మారిపోయినాయి. ఈ తీవ్రమైనటువంటి ఈ నష్టాన్ని, కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని
ప్రతిపాడు కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హోప్ ఫౌండేషన్ అధినేత మాసా ఇమ్మానుయేల్ గారు, అలాగే మాసా జాన్ గారు, వీరి బృందంలో ఉన్నటువంటి యువకులందరూ, మాసా యేసుదాస్ గారు, మీరు సోదరులు స్పందించి ఈ రోజున ఇక్కడ చాలా కిరాణా సామాన్లు, షాంపూలు, పేస్ట్లు, గృహోపకరణాలు, ప్లేట్స్, గ్లాసులు, స్పూన్స్, వాటర్ బాటిల్స్, అలాగే టవల్స్, దుప్పట్లు, వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్స్, సోప్స్, డిటర్జెంట్స్, షాంపూస్తో పాటు ఈ ట్రంక్ పెట్లు, ఎందుకంటే మొత్తం బూడిద అయిపోయింది, ఇక్కడ ఏమి కూడా లేదు, నిరాశ్రయులు అయిపోయారు. అలాగే ప్లాస్టిక్ సామాగ్రి ఇవన్నీ కూడా వీరికి సమకూర్చి ఇవ్వడానికి చాలా రోడ్డు కూడా చాలా సరిగ్గా లేదు ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఈ డిస్ట్రిబ్యూషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరందరూ కూడా త్వరగా మరి వీరిని ఆదుకొని అందరూ కూడా సహాయం చేయాలని, వీరి పక్షాన ఈ బలహీన నిరాశ్రయులైనటువంటి అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాల పక్షాన, ఈ గూడెం లేదా ఈ గ్రామం పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ దొమ్మేటి సామీల్ సాగర్, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు, జడ్పీడీసీ తాళరేవు మండలం. నమస్కారం. ఓకే, ఈరోజు ఈ సార్లంక గ్రామంలో హోప్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క నిరాశ్రయులైనటువంటి అగ్ని బాధితులకు ఈరోజు హోప్ ఫౌండేషన్ ద్వారా మెటల్ బాక్సు, అలాగే గ్రాసరీస్, మరి కుటుంబాలకు అవసరమైన వాటిని మరి ఎమ్మెల్యే మేడం గారి ద్వారా వారి యొక్క సూచన మేరకు ఇవి అందిస్తూ ఈ కుటుంబాలను ఆదుకోవడం అనేది హోప్ ఫౌండేషన్ సంస్థను నేను కూడా అధ్యక్షులను కూడా అభినందిస్తున్నాను. ఈ కుటుంబాలను మరి ఈ విధంగా ఆదుకోవడానికి మాకు గొప్ప అవకాశం మరి కలిగింది. అలాగే మీరు ఇంకా ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడా మరి వచ్చి వీళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుచున్నాను. ఇక్కడ కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక ఈ దినాన్న మరి సార్లంక గ్రామానికి మరి అగ్ని వలన మరి కాలిపోయినటువంటి గృహాల వారికి మరి సహాయ సహకారాలు అందించడానికి మరి హోప్ ఫౌండేషన్ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు. మరి సామీల్ సాగర్ గారు కూడా మరి యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందడం కూడా మరి ఎంతో మరి దీవెనకరం. మరి యొక్క అనేక మంది మరి యొక్క బిడ్డలకు కావాల్సినటువంటి ఉపకారాలన్నీ కూడా మరి ఏం కావాలని ఆలోచించినప్పుడు వారికి కావాల్సినటువంటి మరి సామగ్రి అంతా తీసుకుని వచ్చాం. మరి వాటిని బట్టి మరి ఇంకా ఎవరైనా మరి మీ యొక్క సహాయ సహకారాలు ఎవరైనా అందించాలని అనుకుంటే మరి అందించేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వీరికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని అందరిని కూడా బ్రతిమాలుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక అనే గ్రామంలో గత 2 వారాల క్రితం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి చాలా ఇల్లులు కోల్పోయారు. వారందరి విషయాలు కూడా మమ్మల్ని బాధించాయి. మరి ఆ టీవీలో అంటే వైకేటీ న్యూస్ వారు పెట్టినటువంటి ఆ న్యూస్ని చూసి మేము స్పందించి మా ప్రతిపాడు ఎమ్మెల్యే మేడం శ్రీ వరిపుల సత్యప్రభ గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క సూచనతో ఇక్కడికి ఏం తీసుకురావాలని ఆలోచించినప్పుడు మరి వారు కొన్ని సూచన ఇచ్చారు. దాని ప్రకారంగా మేము అనేక వస్తువులు దాచుకోవడానికి మెటల్ బాక్సెస్, టవల్స్, కిచెన్ ఐటమ్స్, అలాగే గ్రాసరీస్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. మరి హోప్ ఫౌండేషన్ తరఫున ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయడానికి మన దేవుడు మాకు సహకరించినటువంటి ఆ విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మా జిల్లా నాయకులు గవర్నీయులు దొమ్మెటి సాగర్ గారు యొక్క వారి యొక్క సమక్షంలో, అలాగే మాసా జాన గారు, మాసా యేసుదాస్ గారు, అలాగే మాసా సుధీర్ సన్నీ గారు, వీరందరి యొక్క సమక్షంలో హోప్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి అనేక మందికి స్ఫూర్తిని కలిగించి అనేక మందికి భరోసాని నింపాలని, ఈ గృహాలు కోల్పోయిన వారికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మరి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. కాబట్టి ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకనూ అనేక మంది గ్రామాలకు చేరులాగున మీరు
మీరు మా కొరకు ప్రార్థించాలి. అంతేకాదు ఈ యొక్క కుగ్రామంలో ఉండేటువంటి ప్రజల కొరకు కూడా ఒకసారి ఆలోచన తీసుకురావాలి. మాకు సహకరించినటువంటి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గ్రామస్తులను బట్టి మరొకసారి వీరందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా బాధలో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి ఈ హోప్ ఫౌండేషన్ ఇంకా అనేక కార్యక్రమాలు చేయలాగిన మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.